నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనము సాధారణంగా కులదేవత అని చెప్పి కులదైవం అని చెప్పేసి వింటూ ఉంటాం కదా. ఇది ఒక్కొక్క కుటుంబానికి వేరువేరుగా ఉంటుందా? అలాగే ఆ కులదైవంకి వాళ్ళకి సంబంధించిన ఆలయాలు కూడా ఉంటాయా విడిగా? కులదేవత కులదైవము ఆరాధన అంటే ఎవరి కుటుంబానికి వాళ్ళకు అంటే ఒక వంశస్థులు ఒక సరణం వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక దేవత ఉంటుంది. అదే విధంగా ప్రతి వంశానికి ఒక కులదేవత ఉంటుంది. ఇప్పుడు ఒక వంశానికి ఉన్న కులదేవత ఇంకొన్ని కులాలకు ఉండొచ్చు. మాకు కూడా ఉంది ఆ దేవత, మాకు సేమ్ అనేది. వాళ్ళు కూడా వీళ్ళ ఈ దేవతకు పెట్టినప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు, భోంచేస్తారు. ఈ దేవత లేని వాళ్ళు పిలిస్తే కూడా రారు, మాకు లేదు ఆ దేవుడు అంటారు. చాలామంది కులదేవత ఆరాధన ఎలా ఉంటుందంటే, కులదేవతలకు ఆలయాలు ఎలా ఉంటాయంటే చెట్ల కింద ఉంటాయి. చెట్ల కింద అంటే మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, కానుగ చెట్టు, ఇలా చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల మధ్యలో ఉంటాయి. ఆ చెట్ల కింద ఆ చెట్టు కింద దేవుడు ఉంది, అది దేవుడి చెట్టు. ఆ చెట్టు కింద మా మామ వాళ్ళు లేదా మేమంతా అక్కడ దేవుడికి పెడతాము. ఇలాంటివి గ్రామాల్లో వాడుకలో ఉంటుంది. ఇటుకరాళ్ళు పెట్టి వాటికి అలంకరించి పూజిస్తారు. లేదంటే కొంతమంది కొన్ని రకరకాల ఆరాధన ఉంటాయి, ఒకే ఫార్మేట్ ఉండదు. పుట్టమట్టి తెచ్చి పవిత్ర జలాలతో కలిపి దాంతో చేత్తో విగ్రహాలు చేసి వాటికి అలంకరించి కులదేవతగా భావించేస్తారు. లేదంటే కొన్ని ప్రత్యేకమైన సెలవు, మా కల్లో దేవుడు కనిపించాడు, నేను పలానా చోట ఉన్నాను అని మీరు వెళ్ళి అందరూ స్నానాలు చేసుకుని వెతికితే నేను కనిపిస్తాను అని చెప్పారని వాళ్ళు వెతికితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్లాక్ కలర్ ఉంటే ఒక డిఫరెంట్ స్టోన్, అన్ని అక్కడ ఉన్న రాళ్ళన్నీ వైట్గా ఉంటే ఇది ఒకటే బ్లాక్గా ఉంటుంది, దొరుకుతుంది. అక్కడ అలా దొరికినప్పుడు కూడా ఎవరో ఒక స్పృహ తప్పడము, నేనే వచ్చాను ఇదే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ పూజలు చేస్తూ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకుంటారు ఒక చెట్టు కింద. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. నేను చెప్పిన ఫార్మాటే కదా, రకరకాలుగా ఉంటాయి. కొంతమంది కొన్ని కులదేవతలు వాళ్ళు కులదేవత విగ్రహాన్ని ఎలా చేస్తారంటే, వాళ్ళ గ్రామానికి 8 వైపులా పూజ చేయనటువంటి పుట్టలు ఉంటాయి, పాము పుట్టలు ఉంటాయి. పూజ చేయనటువంటి, పూజ చేస్తే అందరి సంకల్పాలు ఆ పుట్టలో ఉంటాయి. ఎవరి సంకల్పం లేని పుట్ట 8 వైపులా నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం ఇలా తీసుకొని పుట్టలకు పాలు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ పుట్టలో పోసి ప్రదర్శన చేసుకుని కర్పూరం వెలిగించి ఆ పుట్టకి ఈశాన్యం వైపున కొద్దిగా మట్టి అన్ని 8 పుట్టలు తెచ్చి ఆ మట్టిలో మళ్ళీ పవిత్ర జలాలు అంటే పన్నీరు, పవిత్రమైనటువంటి పన్నీరు, ఒక 5 రకాల బావుల నీళ్లు తెచ్చి కలిపి విగ్రహాలు చేసి వీళ్ళు అనుకున్న ఏదైతే దేవతా వృక్షం అని చెప్పారో ఆ చెట్టు కింద పెట్టి పిల్లలకు తల వెంట్రుకలు తీసి చెవులు కుట్టి ఏదైనా అప్పుడు జంతు బలులు కూడా ఇస్తారు. నల్ల కోడి, నల్ల మేక ఇట్లాంటి బ్లాక్ కలర్ ఉండేవే ఇస్తారు. నైవేద్యం ఇచ్చి బలులు ఇచ్చి అక్కడే వండి వాళ్ళు మాత్రమే భోంచేసి లేదా ఆ దేవత ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి వచ్చేసి మిగిలిందంతా కూడా అక్కడే లోడి పూజ చేసి వచ్చేస్తారు. చాలా శక్తివంతంగా ఉంటుంది కులదేవత ఆరాధన. కులదేవత యొక్క శక్తి కూడా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మనం దేశంలో ఎక్కడికి పోయినా ఆధార్ కార్డు అడుగుతారు కదా, ఆధార్ కార్డు లేదంటే మనకు సమస్య. కులదేవత అనుగ్రహం లేకపోతే దేశంలో ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలకు వెళ్ళినా అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళి మనకు అనుగ్రహం రాదు. అంత ఇంపార్టెంట్ కులదేవత. ఇంటి దేవునే పట్టించుకోలేదు, ఈడు ఒక మూట కొబ్బరికాయలకు మన దగ్గరికి వచ్చినాడు మనం ఏమి ఇచ్చేది అంటారు వాళ్ళు. కులదేవతకు మించినటువంటి దేవత అందరూ తర్వాతనే. వాళ్ళు పరదేవతలు, సృష్టి పాలకులు. ఇక్కడ మనకు మన ఇంటిని కాపాడేదానికి మనకి ఏం వచ్చినా వెంటనే పలికేదానికి ఇన్స్టెంట్గా పలికేది మన కులదేవతే. ఇప్పుడు మన గ్రామంలో ఓ పంచాయతీ బోర్ రిపేర్ అవుతుంది, ప్రధానమంత్రికి ఫోన్ చేస్తామా, పంచాయతీ ఆఫీస్లో పోయి చెప్తామా? పంచాయతీ ఆఫీస్కి. మరి ప్రధానమంత్రి చెప్తే నష్టమేముంది? అంటే మన గ్రామాన్ని చూసుకునేదానికి పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఏమొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఒక కుళాయి రిపేర్ అయినా, ఓ కాలువలో ఏదైనా, ఇంకో చెట్టు అడ్డం ఉన్నా, కరెంటు కట్ అయినా, ఏదైనా కానీ వెంటనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనకు కులదేవత ఉంటారు. మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా, బిడ్డకు జ్వరం వచ్చినా, ఇంకోటైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేది కరెక్టా, మన కులదేవతకి ఇమ్మీడియట్ మొక్కోవడం కరెక్టా ఇంటి దేవుడికి? కులదేవత మొక్కడం. మరి వెంకటేశ్వర స్వామికి, నరసింహస్వామి వీళ్ళంతా గొప్ప దేవతలు కాదని లేదు. ఈ పంచాయతీ వ్యవస్థ అధిష్టానంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం అనుకో, మీ పంచాయతీలో సెక్రటరీ చెప్పలేదా, సర్పంచ్ చెప్పలేదా, మరి ఇక్కడ దాకా ఎందుకు కూర్చుని దానికి పోసి అక్కడే అవుతాయి పనులన్నీ అంటారు లేదా? లేదంటే ఆయన స్పాండరు కటింగ్లు ఎత్తుకుని వస్తాడు ప్రధానమంత్రి. కాబట్టి కులదేవత వెంటనే పలికి ఇన్స్టెంట్గా మనకి ఏ చిన్న సమస్య వచ్చినా కులదేవతే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎంతోమంది మా ఇంట్లోనే ఇంకా కూడా ఎంతోమంది కూడా వెంటనే కులదేవతకు ఒక 11 రూపాయలు టగమని ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకుని పసుపు పూసేసి పెట్టేసి దాన్ని ముడుపు కట్టి పూజలు పెట్టి నమస్కారం చేసుకుంటారు, బిడ్డగా జ్వరం తగ్గిపోతుంది. అప్పట్లో అంబులెన్స్లు లేవు, రోడ్ సరి లేవు,
ఆ. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు కార్ షోరూమ్ పెడితే 2 సంవత్సరాల పాటు కార్లు సేల్ కాలేదంట. ఆహా. రోడ్లు ఉంటాయి కదా కార్లు తిప్పేదానికి. ఓకే ఓకే. ట్రాన్స్పోర్ట్ రోడ్లు వెళ్ళినప్పుడు కారు ఏడ తిప్పుతావు. అవునవును. కాబట్టి కులదేవతే మ్మ్. అంటే బిడ్డ జరిగిపోతుంది. మళ్ళా ఆ డబ్బంతా అయితే మళ్ళీ దేవుడికి ఖర్చు పెడతారు. మ్మ్. నీకు పెట్టిన డబ్బు నీదికే అని. మ్మ్. ఆ ఒక్క పసుపు గుడ్లో కట్టినట్టు ఒక 11 రూపాయలు, ఓ 5 రూపాయలు ఎంత శక్తివంతంగా ఉంటాయి. అవునవును. చాలాసార్లు చూసాం గురుగారు మీరు అన్నట్లు ముడుపు కట్టడం ఏదైతే ఉందో తీసుకొని వెళ్తారు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా. అవును, దేవతలు కూడా పెడతారు ఇది వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు. కాబట్టి కులదేవత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కులదేవతల పేర్లు గుర్రపు స్వామి, అంకాల పరమేశ్వరి, వీరభద్రుడు, అదేవిధంగా ఆ, మునేశ్వరుడు, ఇట్లంతా దక్షిణ భారతదేశంలో మా ప్రాంతంలో ఉంటాయి పేర్లు. ఇక్కడ వచ్చేకాడికి మరి ఎట్లాంటి పేర్లు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, మరి ఇంక వేరే ప్రాంతంలో నాకైతే తెలియదు. గ్రామ దేవతలు ఉంటారు, కులదేవతలు ఉంటారు, సరిహద్దు దేవతలు ఉంటారు. పొలిమేర దేవతలను సరిహద్దు దేవతలను వాళ్ళే. ఓకే ఓకే. అదేవిధంగా ఇంకా మనకు నగర దేవతలు ఉంటారు. ఇప్పుడు మదురై నగరం ఉంది, మీనాక్షి అమ్మవారు నగర దేవత. కాశీకి నగర దేవత వరాహిదేవి, కాలభైరవుడు, ఆహా. వాళ్ళు ఆ నగరాన్ని కాపాడతారు. అలా గ్రామ దేవతలు పొలిమేర దేవతలు చాలా వ్యవస్థ నగర ఉంది, దేవతలు. దేవతా వ్యవస్థ చాలా మామూలు ఆషామాషిగా లేదు. అమ్మో. ఈ సిస్టమ్ తెలుసుకుని మనం కానీ పోగలిగితే కరెక్ట్గా ఏ ఆఫీస్కి పోతే ఏ అప్లికేషన్ మీద సంతకం పడుతుంది అలా పడుతుంది. సంబంధం లేని చోట పోయి ఎంత నెత్తినోరు కొట్టుకుని ఏమొస్తుంది. అవును. అనుమతి లేని చోటకి మనం ప్రార్థనకు అనుగ్రహానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. మ్మ్, మ్మ్, మ్మ్. కలెక్టర్ దగ్గర పని ఉంటే కరెంట్ ఆఫీస్ ఏ దగ్గర పోతే పని అవుతుందా? ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసులు కదా, అవునవును. అక్కడికే వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు ఆదివారం వెళ్తే అవుతుందా? సెలవు ఉంటుంది. మ్మ్. ఒకవేళ వీళ్ళకు దురదృష్టం ఉంటే వీళ్ళు సెలవు లేకపోయినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు కలెక్టర్ రాడు, వచ్చి లీవ్ పెట్టుంటాడు. బా, కర్మ సిద్ధాంతం. ఇదంతా ఒక గవర్నమెంట్ ది సిస్టమ్ ఎలా ఉందో అంతకన్నా పెద్ద సిస్టమ్ లాగా ఉంది ఇది. ఇప్పుడు కులదేవత చాలామంది తెలియదు, మాకు తెలియదండి, మేము వెంకటేశ్వర స్వామి అంటున్నాము, నరసింహస్వామి అంటున్నాము అంటున్నారు. ఇప్పుడు కులదేవత కర్ర అనేది ఒకటి ఉంది. కులదేవత కర్ర లేదా సెంగాలి కర్ర, ఒక చెట్టు యొక్క కర్రది, అది ఉంది. దాన్ని కూడా మేమే ఇస్తున్నాం. అంటే తెలియని వాళ్ళకి మాత్రమే, తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఆరాధించుకోవచ్చు. అంటే ఆ కర్ర అంటే ఏంటి? సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి. దశమహావిద్యలో మొదటి దేవత కాళికాదేవి. కాళికాదేవి పలు వర్ణాల్లో ఉంటుంది. నలుపుగా ఉంటుంది, శ్వేతకాళి ఉంది, మరి ఎరుపుగా ఉన్న కాళికాదేవి ఉంటుంది. ఎరుపుగా ఉన్న కాళికాదేవి ఈ సెంగాలి అనే కర్రలో ఉంటుంది, ఆమె యొక్క శక్తి ఉంటుందని. ఈ సెంగాలి కర్ర అంటే మరీ ముఖ్యంగా తెలుసుకోవాలంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు మనకు? ఊరికి ఇలా గాల్లో ఇచ్చారో వాళ్ళు చేయటం అనుకున్నారా? లేదు కదా. దానికంటే ఒక వస్తువు కావాలి, ఈ వస్తువు ద్వారా మీకు ఇస్తున్నాము. రాజాజీ గారిని చక్రవర్తి రాజగోపాలాచారి ఒక ఆయన ఉన్నాడు. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఉన్నాడు. ఆయన మంచి ఇంటెలిజెంట్. ఆయన గాంధీ గారు, నెహ్రూ గారు పెద్దలతో మాట్లాడి ఇలా కాదు, స్వాతంత్రం స్వీకరించాలంటే పవిత్రంగా స్వీకరించాలి, భరతమాత అంటే మన దేశానికి కులదేవత అనుకుని భరతమాత అనుకుందాం. అప్పుడు ఈ సెంగాలి కర్ర చేపించి పెద్ద కర్ర బంగారు కవచాలు వేసి నందీశ్వరుని పైన పెట్టి, కలసము నందీశ్వరుడు పెట్టారు. ఆ కర్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తున్నాము అని తీసుకొని ఇచ్చారు. గూగుల్లో పోయి కొడితే ఇవన్నీ వస్తాయి నేను చెప్పేవి. ఓకే ఓకే. ఒక దేవతను, ఒక దేశ స్వాతంత్రాన్ని, భరతమాత దాస సుంకాలు విడిపించేటువంటి ఒక శుభ సందర్భాన్ని ఈ కర్ర ద్వారా స్వీకరించారు. మొన్న నరేంద్ర మోడీ గారు నూతన పార్లమెంట్ భవనంలో కూడా ఇదే సంఘాల కర్ర ఎత్తుకుని వెళ్ళాడు. ఎలా వెళ్ళాలి? ఊరికి ఉత్తచేతులతో ఊపలాడు, చేతులు ఊపలాడు, ఎలా వెళ్తాము? ఓకే ఓకే. సో ఎవరైతే మాకు కులదైవం తెలీదు అని చెప్తారో వాళ్ళకి ఈ విధంగా కూడా మీరు ఇస్తారు. దాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు. పూజలో పెట్టి నమస్కారం చేస్తున్న అగరబత్తులు, ధూపం చూపించాలి. ధూపం ఎందుకు చూపించాలి? ధూపము, దీపము, నైవేద్యము. దేవుడికి ధూపమే ఇష్టం, దీపం సెకండ్ ప్లేస్, నైవేద్యం థర్డ్ ప్లేస్. మంచి సువాసనకు, శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది, ఏ దేవతనే వస్తారు. అందుకే ఆలయంలో సువాసన, గంధము, పుష్పాలు, అగరబత్తులు, కర్పూరం అన్ని సువాసన వచ్చే ఉంటాయి, శుభ్రంగా ఉంటుంది. దేవతా శక్తి ఆటోమేటిక్గా. ఇంట్లో మనకేమో అంతా గందరగోళం. హాల్లోనే బట్టలు ఇస్తాం, ఆ సోఫాలు వేస్తాం, ఇంకొకటి అరస్తాం, ఈ ఓకులు అన్నీ గందరగోళం, చెప్పుకోలేము. అది దేవతా శక్తి ఉన్నది ఇంట్లో. కాబట్టి ఈ కులదేవతా కర్రకు సహజ సిద్ధమైన ఆహారం నైవేద్యం పెట్టాలి. మనం దేవుళ్ళు తినగలిగినంత గొప్పగా మనం వండలేం. అందుకే అరటిపండు, కొబ్బరికాయ, తేనె, కలకండ, అటుకులు, బెల్లము, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి నైవేద్యాలు పెట్టాలి. పెట్టి మళ్ళీ స్వీకరించాలి. కాబట్టి కులదేవత అనేది చాలామంది తెలియకపోగా, ఎందుకు తెలియలేదంటే పెద్దవాళ్ళు తమ తరాల వాళ్ళకు ఇలా ఆచారాన్ని అందివ్వలేదు, వీళ్ళు స్వీకరించలేదు. అంతా పల్లెలే సిటీలేనాయి. పల్లెలు ఇదంతా ఒకప్పుడు చిన్న చిన్న గ్రామాలే, హైదరాబాద్ అంతా కూడా. ఈ చుట్టుపక్కల 2-3 రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చేసారు జీవనాధారం కోసం. కాబట్టి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి కులదేవతలు చెట్ల కిందనే ఉండిపోయారు.
వీళ్ళకి అది పోయి చేయాలని రూల్ లేదు అనే లెక్కలో ఉండిపోయారు. ఆరాధనలు ఏం చేయాలి, ఏమి నైవేద్యం, ఎవరింట్లో ఎవరో ఒకరు ఒక్క పొద్దు ఉపవాసం ఉంటారు ఆ రోజు పద్ధతిగా. ఆ రోజు కంకణం కట్టుకుంటారు, కార్యక్రమం అయిన తర్వాత దాన్ని విప్పుతారు, అప్పటి వరకు దాన్ని కట్టుకొని తిరుగుతూ ఉంటారు, పవిత్రంగా ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎవరికి తెలియడం లేదు. అవును. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి మార్గం ఏంటి? కులదేవత అనుగ్రహం కావాలి కదా. కాబట్టి సంఘాలీకరణ తీసుకోవచ్చు. దాన్ని ఇచ్చేటువంటి అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. దాన్ని అందరికీ అందుబాటులో చిన్న సైజు 3 రకాల సైజులు పెట్టాం. ఎవరికి ఎవరు స్తోమత వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కులదేవత తెలుసుంటే ఆ కులదేవతకు కానుకగా ఈ సంఘాలీకరణ సమర్పించవచ్చు. అలా కూడా చేయొచ్చు. చాలా సంతోషపడతారు. అంటే దేవత చేతిలో ఒక బెత్తం దండించడానికి. మరి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఎరుకల సానిగా మారువేషంలో వెళ్ళాడు. ఎరుకల సానిగా వెళ్ళి పద్మావతి దేవికి చెయ్యి చూసి చెప్తూ ఆయన దర్శనం ఇచ్చాడు. ఈడు వచ్చిన ఎరుకల సాని కాదు, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని నేనే అనేసి. అప్పుడు ఆయన చేతిలో ఒక కర్ర ఉన్నది. ఈ సంగాలి కర్రతోనే ఆయన సోది చెప్పాడు. ఓకే ఓకే. చాలా చరిత్ర ఉంది. వశీకారం. ఈ కర్ర వశీకారం అనేది. ఎంతోమంది రాజులు వాళ్ళ యొక్క కోటల్లో ఈ కర్రను వాడారు. మైసూరు ప్యాలెస్ కూడా వాడినట్టు చరిత్ర ఉంది. పవిత్రమైనటువంటి దేవతా ధ్వజస్తంభాలు, ఈ ద్వారబంధనాలు, తలుపులు ఎన్నో పవిత్రమైనది కదా, దేవతా శక్తి ఉండేది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి ఈ సంగాలీకరణను మేము అందిస్తున్నాం. కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, దేవతకు సమర్పించవచ్చు. చాలా మంచిది. దైవికమైన వస్తువు దేవతకు గిఫ్ట్గా ఇవ్వడం. ఖచ్చితంగా. అవును గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.